ఈ సెప్సిస్ వల్ల స్లోగా ఏమవుతుందంటే ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి ప్రాణాంతకంగా మారుతుంది. చిన్నది అని వదలకుండా సెల్లైటిస్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ట్రీట్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఈ మధ్యన చాలా సెల్లైటిస్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మన విశాఖ హాస్పిటల్కి. మెయిన్ రీజన్ దానికి ఏంటంటే చాలామంది పొలాల్లో అది తిరుగుతారు, చెప్పులు అది లేకుండా తిరుగుతారు రోడ్ల మీద. అలా తిరగడం వల్ల ఏమవుతుందంటే కట్లు అది అయ్యి రోడ్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ అంతా, మట్టిలో ఉన్న ఇన్ఫెక్షన్ అదంతా మన బాడీలోకి దూరి ఆ కట్స్లో నుంచి మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి. ఇంకా కొంతమందిలో ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇరిటెంట్స్ అప్లై చేస్తున్నారండి వెంటనే. ఇరిటెంట్స్ అంటే ఇప్పుడు నూనెని వేడిగా చేసి రాయడం, జండు బామ్ రాయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చర్మం ఎలర్జీలా అయ్యి అక్కడ మనకు దురదలా పుట్టి దానివల్ల మనకు అక్కడ స్కిన్లో క్రాక్స్ అవి వస్తాయి. అలా కూడా మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాక్టీసెస్ చాలామంది ఇప్పుడు విశాఖ హాస్పిటల్కి మొన్న ఒక పేషెంట్ వచ్చారు, ఆకులు పేస్ట్లా తయారు చేసి రాశారు. ఆవిడకి అలానే స్లోగా చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆ ఆకులు కూడా మరి టెస్టెడ్ కాదు, అవి మామూలుగా రోడ్డు మీద తీసిన ఆకులు, వాటిలో కూడా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు.